హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కబ్జాదారుల దౌర్జన్యం ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం దగ్గర విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్పై దాడికి యత్నం. యమునా పాఠక్తో పాటు ఆలయ అర్చకుడిపైన దాడికి యత్నించారు. గోపాలకృష్ణ ఆలయం స్థలం కబ్జాను జాగోరే జాగోరే ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన యమునా పాఠక్ను స్పందించి కబ్జాదారులకు నోటీసులు ఇచ్చిన అధికారులు. ఇక అక్రమ కట్టడాలను సీజ్ చేసిన అధికార యంత్రాంగం. मैं गोपाल कृष्ण मंदिर से पुजारी बोल रहा हूँ। हमारे यहाँ राष्ट्रीय हिंदू विश्व हिंदू रक्षा परिषद महिला अध्यक्ष श्री यमुना पाठक जी हमारे मंदिर आए थे, तो उनको धमकी दे रहे थे। जो हमारे यहाँ मंदिर में कब्जा किए थे वो लोग धमकी दे रहे थे कि ये कौन है, कहाँ से आई है, और मारने की धमकी दे रहे थे। और हमको तो कई बार ऐसी धमकियाँ मिल चुकी हैं, इसलिए मैं सरकार से अपील करता हूँ। హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కబ్జాదారుల దౌర్జన్యానికి దిగారు. ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం దగ్గర విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్పై దాడికి యత్నించారు. యమునా పాఠక్తో పాటు ఆలయ అర్చకుడిపైన దాడికి యత్నించారు కబ్జాదారులు. గోపాలకృష్ణ ఆలయ స్థలం కబ్జాను హెచ్ఎంటీవీ జాగోరే జాగో ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు యమునా పాఠక్. దాంతో స్పందించి కబ్జాదారులకు నోటీసులు ఇచ్చిన అధికారులు అక్రమ కట్టడాలను సీజ్ చేశారు. ఆ కక్షతో ఓల్డ్ సిటీలోని ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం దగ్గర యమునా పాఠక్పై దాడికి యత్నించారు కబ్జాదారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం యమునా పాఠక్ గారు అందిస్తారు. యమునా పాఠక్ గారు, అంటే ఈ దాడిని ఎలా చూస్తారండి? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కబ్జాదారుల దౌర్జన్యానికి దిగారు. ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం దగ్గర విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్పై దాడికి యత్నించారు. యమునా పాఠక్తో పాటు ఆలయ అర్చకుడిపైన దాడికి యత్నించారు కబ్జాదారులు. గోపాలకృష్ణ ఆలయ స్థలం కబ్జాను హెచ్ఎంటీవీలో జాగోరే జాగో ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు యమునా పాఠక్. దీంతో స్పందించిన కబ్జాదారులకు నోటీసులు ఇచ్చిన అధికారులు అక్రమ కట్టడాలను సీజ్ చేశారు. ఆ కక్షతో ఓల్డ్ సిటీలోని ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం దగ్గర యమునా పాఠక్పై దాడికి యత్నించారు కబ్జాదారులు. దీనిపై మనతో మాట్లాడడానికి యమునా పాఠక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఈ దాడిపై మీరు ఎలా స్పందిస్తారండి? స్పందించడానికి ఏముంది, ఈ రోజు పూర్తిగా కూడా లా అండ్ ఆర్డర్ పాత బస్తీలో లేదు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్, అంటే వాళ్ళే అంటారు ప్రతిసారి సెన్సిటివ్ అని. సెన్సిటివ్ అనేది మన ఆలయాలకి సంరక్షణ లేదా అంటారా? ఎందుకంటే ఈ యొక్క ఆలయం మీద జరుగుతున్న అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అర్చకుడు అనేక సందర్భాలలో మీడియా మాధ్యమం కూడా చెప్పాడు, ఆయన నా ప్రాణానికి రక్షణ లేదు, నన్ను ఆయన పూజ చేయడానికి వెళ్తే రాళ్లతో కొడతాడు ఆయనని, రాళ్ళేసి కొట్టడము, ఆయన లోపలికి కూడా చొరబడి వెళ్ళడము. అంటే ఎందుకు హిందూ ఆలయాలకు ఈ రోజు మన ఎంతో ప్రాశస్త్యం ఉన్న మన మహానగరంలో పాత బస్తీలో ఎందుకు హిందూ ఆలయాలకు రక్షణ లేదనేది ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. సో ప్రభుత్వాన్ని కూడా మనం ఈ రోజు మన ఈ జాగోరే జాగో మాధ్యమంగా, మన హెచ్ఎంటీ మాధ్యమం కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఎందుకు చూస్తూ ఉపేక్షిస్తూ ఉన్నారు? ఒక ఎంక్రోచర్ ఒక సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి మనం అంటోంది అది మాత్రమే. ఒక ఎంక్రోచర్ ఒక గవర్నమెంట్ వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అసలు మొత్తం సిస్టమ్ నే ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము చెప్పిందే శాసనం, మేము అనుకున్నదే జరుగుతుంది అనేది యథేచ్ఛగా కూడా ఈ రోజు పాత బస్తీలో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఈ పాత బస్తీలో వర్తించదండి.
మరీ ముఖ్యంగా హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్న మన ఆలయాలకు ప్రొటెక్షన్ లేదని దానికి ఈ రోజు చెప్పే పరిస్థితి. అంటే ఆయన వెళ్ళడానికి కూడా బిక్కుమని వెళ్తాడు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన మీద రాళ్లు వేసి కొట్టిన సందర్భాలు, చిన్న పిల్లలతో కొట్టిస్తారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో రాళ్ళు ఇచ్చి కొట్టిస్తారు. పిల్లల్ని మనం ఏం అనలేం కదా, పిల్లలకి ఏం తెలియదు, ఎవరేం చెప్తే అది చేస్తారు. కాబట్టి ఇలాంటి సెన్సిటివిటీ, అసలు మనకి కావాల సెన్సిటివిటీ, మిగతా వాళ్ళకి కావాల సెన్సిటివిటీ అనేది ఈరోజు క్వశ్చనబుల్ గా ఉంది. ఎందుకు ఒక ఎంక్రోచర్ యథేచ్ఛగా తిరుగుతున్నాడు అక్కడ, వాడు అక్కడే ప్రతి మూమెంట్ వాచ్ చేస్తాడు. మేము గుడికి ఎవరు వెళ్తున్నాము, ఎవరు వస్తున్నాము, ఎందుకు వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ప్రతిదీ కూడా. గుడి లోపలికి కూడా మొన్న కూడా మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడుతుంది, మేము ప్రశ్నిస్తుంది కేవలం ఎంక్రోచ్డ్ ల్యాండ్స్ గురించే, ఎంక్రోచ్డ్ ప్రాపర్టీ, అది కూడా మా ఆలయానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మేము క్వశ్చన్ చేస్తూ వస్తున్నాం అనేది చాలా కాన్స్టిట్యూషనల్ గా, చాలా డెమోక్రటిక్ పద్ధతిగా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో మనం వెళ్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా డైజెస్ట్ గానీ కబ్జాదారులకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వ్యవస్థ కూడా ఈ రోజు ఈ యొక్క ఆలయానికి సంబంధించి దాదాపు సంవత్సరం పాటు మనం పెట్టిన ఎఫర్ట్ అండి. 2000 సంవత్సరాల పురాతనమైన ఈ గోపాలకృష్ణ ఆలయము మనం పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు. ప్రతి దగ్గర కూడా అంతే ఓపికతో వ్యవహరిస్తూ ప్రతిదీ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో మనం ప్రతి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి దాని మీద ఒక రిప్రజెంటేషన్లు ఇచ్చి, అయ్యా ఒకప్పుడు 4224 చదరపు అడుగులున్న ఈ జాగా ఈ రోజు సగానికి సగం కుదించుకుపోయింది, సగానికి సగం తగ్గిపోయింది. ఆ సెగన్ లో కూడా వాడు మన కళ్ళ ముందు ఏదైతే, ఎప్పుడైతే మనం మీడియాలో కూడా ఇది చెప్తూ ఇగో ఇలా ఉండింది అని చెప్పిన తర్వాత కూడా కళ్ళ ముందు వాడు కట్టాడండి. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు వాడు సిస్టమ్ ని ఛాలెంజ్ చేశాడు. అన్ని దొంగ రికార్డులు, దొంగ పత్రాలన్నీ కూడా దొంగ పత్రాలు తీసుకొచ్చాడు. అవన్నీ ఫ్యాబ్రికేటెడ్, అన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాము, చూపించాము, డిపార్ట్మెంట్ లో మనం రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశాము. ఎస్ అఫ్ కోర్స్ ఆ టైంలో మనము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు, ఈ విషయం వరకు తీసుకెళ్ళినప్పుడు కూడా మన ప్రయత్నంలో ప్రభుత్వం కూడా మనకి సహకరిస్తూ, లేదు ఇది తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కాబట్టి ఈ మాత్రం కొంచెం కదిలింది. కానీ ఇది సరిపోదు, ఇది ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే వాడు ఈ రోజు ఎవరైనా కూడా గలం విప్పి మాట్లాడి ప్రశ్నిస్తే అది కూడా చాలా ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ లో మాట్లాడుతున్నాం. మనం పిచ్చగా ఎక్కడా మాట్లాడలేదు. ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ లో మనం మాట్లాడితే కూడా ఈ రోజు ధైర్యంగా వాడు నేను గుడికి వెళ్లి బయటకు వచ్చే లోపల వాళ్ళ మనుషులు 2 నుంచి 3 లోపలికి వచ్చారు, గుడి లోపలికి వచ్చారు, ప్రశ్నించారు, మాట్లాడారు. నేను ఒకటే అన్నాను, మనం ఇంతకు ముందు కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. కళ్ళ ముందు ఫ్రెష్ గా కట్టాడు వాడు. దీన్ని మేము అడ్డుకుంటాం, తప్పకుండా లీగల్ గానే అడ్డుకుంటాం, లీగల్ గానే ముందుకెళ్తాము. దీని చట్టపరమైన దీనికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా మనం ఫర్నిష్ చేసాం డిపార్ట్మెంట్ కి, మనం ఉన్నత అధికారులకు మనం ఇస్తానే ఉన్నాం. ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈ లోపల బయటకు వచ్చేసరికి ఒక పర్పుల్ కలర్ షర్ట్, ఒక గ్రీన్ కలర్ షర్ట్, వీళ్ళెవరో ఆ 2 వ్యక్తులు, ఆ కబ్జాదారులకు సంబంధించిన వ్యక్తులే వీళ్ళు. వాళ్ళు వచ్చి మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం, మరి ప్రతినిత్యం పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఈవిడ ఎక్కడ ఉంటుంది, ఈవిడ అడ్రస్ ఉంటుంది, చెప్తాను, నా అడ్రస్ చెప్తాను, ఏం చేస్తారు, రమ్మనండి. ఈ రోజు ఎంతమందిని ఎన్ని చంపుతాడో, ఏం చంపుతాడో మేము సిద్ధంగానే ఉన్నాం, మేము ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాం. ఈ రోజు భయపడి వెనకడిగి వేసేంత పరిస్థితి డెఫినెట్ గా లేదు. వీఆర్ గోయింగ్ ఇన్ అ లీగల్ ఫ్రేమ్వర్క్. అండ్ మరీ ముఖ్యంగా మా ఆలయాలు మా కళ్ళ ముందు అపహరిస్తూ ఉంటే, దాన్ని చొరబాటు చేసి దాన్ని ఆక్రమిస్తూ ఉంటే, కళ్ళ ముందు కడుతూ ఉంటే, కబ్జాదారుడు అవహేళన చేస్తూ, ఒక సిస్టమ్ ని అవహేళన చేస్తూ, వాడు కబ్జాదారుడే. వాడు ఎవరికి దేనికి సంబంధించింది మాకు సంబంధం లేదు. వాడు ఒక కబ్జాదారుడు, ఒక సిస్టమ్ ని అవహేళన చేస్తున్నాడు. వాడు ఎన్నోసార్లు అన్నారు, ఈ ఆఫీసర్స్ నన్నేం చేస్తారు, ఈ ప్రభుత్వం నన్నేం చేస్తుందని కూడా అనేక సార్లు అపహాస్యం చేస్తేనే నిర్జల నిరాహార దీక్ష కూర్చున్నాను. మరి ఇదే అధికారులు బుద్ధి చెప్పారు, ఇదే అధికారులు సీజ్ చేశారు, అయినా కూడా బుద్ధి రావట్లేదు. ఈ రోజు ప్రాణాలు తీసేస్తామంటే భయపడతారు అనుకుంటున్నారేమో. ఈ ఉద్యమం మరింత తీవ్రంగా దినదినం ప్రతి ఒక్క ఇప్పుడు ఇతరైతే బెదిరించిన తర్వాత ఇంకా తీవ్రం చేస్తామనేది ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం. కబ్జాదారులకి తప్పకుండా కూడా హెచ్చరించే పరిస్థితి డెఫినెట్ గా ఉంది. దీనికి తప్పకుండా ప్రభుత్వము, మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ దీనికి సహకరిస్తారు. ఇలాంటి కబ్జాదారులు ఎవరైతే సిస్టమ్ ని అవహేళన చేస్తున్నారో, సిస్టమ్ ని అవహేళన చేసి ఏదైతే డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళ మీద తప్పకుండా కమిషనర్ గారు, డీజీపీ గారు కన్నెర చేస్తారనేది ఈ రోజు ప్రధానంగా నమ్ముతున్నాం. ఓకే యమునా పాఠక్ గారు, ఇప్పుడు ఇప్పటికే కబ్జాదారులు అధికారులు